బీఆర్ఎస్ హయాంలోనే సున్నం చెరువును అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేటీఆర్ సహకారంతో సున్నం చెరువు, నల్ల చెరువు, బోయిన్ చెరువు, కాముని చెరువులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సున్నం చెరువు భూమి కబ్జా అవుతుందని 47 లక్షలతో ఫెన్సింగ్ వేశారని చెప్పారు. కుకట్పల్లి నియోజకవర్గంలో అన్ని చెరువులను కాపాడి అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. సున్నం చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఆ చెరువు మీద కానీ, బోన్ చెరువు కానీ, ఐడియల్ చెరువు కానీ, ముల్లగత్త చెరువు కానీ, కాజా కుంట కానీ అన్ని చెరువుల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశ ప్రకారమే అన్ని చెరువులను ఆ రోజుల్లో 17లో కొండూరు ఉంటే కబ్జాలు అయిపోతాయి, అన్యాయంగా అవుతుందని చెప్పి అన్ని చెరువులకు ఫినిషింగ్ కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు రిలీజ్ చేసుకొని ఫినిషింగ్ వేసి ఐడియల్ చెరువును కొంత డెవలప్ చేయడం, అదేవిధంగా కామన్ చెరువు డెవలప్ చేయడం, ముల్లగత్తెల చెరువు డెవలప్ చేయడం, కోనేరులు కట్టడం, పటేల్ కాజాకుంట 8 ఎకరాల 36 గుంటలు ఉంటే కబ్జా అయిందంటే దాన్ని కూడా ఫినిషింగ్ వేయడం, ఇవన్నీ చేశాం. నేను ఇలా మా నల్ల చెరువు కానీ, నేను ఇలా మీరు చేస్తున్న డెవలప్మెంటు నేను 100% స్వాగతిస్తాను.